హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు న్యూ బ్లాగ్తో వచ్చేసానండి. వినాయక చవితి సందర్భంగా క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో అన్న సందర్భం కార్యక్రమం జరిగిందండి. ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది సార్. ఈరోజు చీఫ్ గెస్ట్ కింద సత్యారెడ్డి గారిని పిలిచారండి. ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టి గోత్రనామాలు చదివించుకున్నారు సార్. అది ఎలా చదివించుకున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను, పదండి. మీకు వినాయకుని చూశారు కదా, చాలా అద్భుతంగా అందంగా కూడా ఉన్నారు కదా స్టాచ్యూస్. సత్యారెడ్డి గారండి కొబ్బరికాయ కొడుతున్నారు, చూడండి. చూసారా సత్యారెడ్డి గారు, ఆయన ఫ్రెండ్ అండి ఈయన. ఓకేనా? చూడండి కొరాలి ఆర్టిస్ట్ నాకు చూడండి, వినాయకుడికి ఎంత అద్భుతంగా ఇస్తున్నారు ఆర్తి. ఓకేనా? చూడండి ఆర్టి వేస్తున్నారు, ఆర్టి సత్యారెడ్డి గారికి ఇస్తారండి ఇప్పుడు. ఓకేనా? సత్యారెడ్డి గారికి ఇచ్చి సత్యారెడ్డి గారు తీసుకున్నాం, మరి క్రేజీ బాయ్స్ కూడా తీసుకుంటారండి. ఓకేనా? తీసుకున్న తర్వాత సత్యారెడ్డి గారితో ఫోటో దిగి ఒక ఫోటో దిగుతారు చూడండి. ఓకేనా? దిగిన తర్వాత అన్న సందర్భం కార్యక్రమంకి స్టార్ట్ చేస్తారు. సత్యారెడ్డి గారు స్టార్ట్ చేస్తారనమాట. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అదిగోండి సత్యారెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఓకేనా? చూడండి సార్, కానీ చాలా అద్భుతంగా పెట్టారు సార్. నిజంగాను క్రేజీ బాయ్స్ నిజంగా అద్భుతం అన్నమాట. ప్రతి ఒక్కరికి కొడుపు నింపారు సార్. నిజంగాను ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి. వినాయకుని భోజనాలు అంటే ఎక్కడైనా బాగుంటాయి సార్, కానీ ఇక్కడ చాలా వెరైటీలు పెట్టారనమాట. వెజ్ బిర్యానీ పెట్టారు, తర్వాత పుదీనా రైస్ పెట్టారు, తర్వాత స్వీట్ పెట్టారు. చాలా అద్భుతంగా అనమాట. వంకాయ కర్రీ పెట్టారు, బంగాళదుంప కర్రీ పెట్టారు. ఇది బాయ్స్ లైన్ అండి. చూసారు కదా బాయ్స్ లైన్ ఎంత ఉందో, చూడండి ఎంత లైన్ ఉన్నదో ఏంటన్నది. ఇది ఎక్కడంటే మద్దిలపాలెం జంక్షన్ ఉంది కదా సార్, మద్దిలపాలెం జంక్షన్ డిపో బ్యాక్ సైడ్ అనమాట. కరెక్ట్గా పెద్ద నుయ్యి ఉంటుందండి, పెద్ద నుయ్యి నుంచి సచివాలయం అనమాట, ఆ రోడ్డు అనమాట. ఇది చాలా పెద్ద లైన్, చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. నేనండి అసలు ప్లేట్లు ఇవ్వడానికి కూడా ఖాళీ లేదు సార్. అసలు చాలామంది వచ్చి పడిపోతున్నారనమాట, ఇవ్వలేనమ్మా అని కూడా. ఓకేనా? చూడండి ఎంత పెద్ద లైన్ ఉన్నది. అది లేడీస్ లైన్ సార్. ఇది పెద్ద నువ్వు టైప్లో అక్కడ ఉంది. క్రేజీ బాయ్స్ చూడండి అలా మోసుకొస్తున్నాడు. నిజంగాను వీళ్ళు చేసిన సేవ నిజంగా దేవుడు చాలా అద్భుతంగా చూస్తాడు సార్. వెళ్ళనిస్తాడికి నిజంగా అద్భుతం అనమాట. అసలు ఖాళీ లేదు సార్. ఇది దాదాపు 3 గంటలు పట్టింది సార్. 3 గంటల సేపు నిజంగా చాలా టైం పట్టిందన్నమాట. మధ్యాహ్నం 3 అయింది సార్ భోజనాలు అయ్యేటప్పటికి. అసలు 1 గంట నుంచి అసలు ఖాళీ లేదు సార్. చూసారా, వెళ్ళడానికి అసలు ఖాళీ లేదు చూసారా. కానీ చాలా అద్భుతంగా పెట్టారు క్రేజీ బాయ్స్ నిజంగా. నేను సార్ చూసారా, ఎవరు మాట్లాడుతున్నారు, ఒక ఆయన వెళ్ళిపోతున్నానంటే సరే వెళ్ళిపోండి అని చెప్తున్నాను. చూసారా వెళ్ళిపోతాను ఆయన. చూసారా, ఇది అంతా కూడా మేము ఉండే స్ట్రీట్ సార్. ఇది మేము ఉండే స్ట్రీట్ అనమాట. ఓకేనా? చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా పెట్టారు సార్. నిజంగా చాలా క్రేజీ బాయ్స్ ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరపాలని కోరుకుంటున్నాను. దేవుని ఒకటే కోరుకుంటున్నాను సార్, వాళ్ళకి ఎప్పుడు కూడా సిరి సంపదలతో ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్యం కూడా బాగుండాలి, ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మంది చూడండి సార్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పు ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, లైక్ చేయండి. ఓకే, ఇలాంటి బ్లాగులు ఎన్నో పెడుతూ ఉంటాను.